హలో, వెల్కమ్ అండి. బుర్రా గుహల గురించి తెలుసుకోవడానికి టీం బయలుదేరింది. రండి మాతో పాటు. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. అందరికంటే ఎక్కువ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో మేము చెప్పబోతున్నాం. బుర్రా గుహలు చేరుకోవడానికి మీకు విశాఖపట్నం నుంచి కిరండోల్ ఎక్స్ప్రెస్ ఉంది. అందులో ప్రయాణం చాలా రమణీయంగా ఉంటుంది. బుర్రా కేవ్ స్టేషన్లో మీరు దిగిన తర్వాత అక్కడి నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఈ బుర్రా గుహలు మీకు కనబడుతుంది. ఫ్రమ్ రైల్వే స్టేషన్ యూ గెట్ మెనీ లోకల్ ట్రాన్స్పోర్ట్ టు రీచ్ ద కేవ్స్. ఈ గుహలు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో అరకు వ్యాలీకి సమీపంలో ఎంతో రమణీయమైన ప్రదేశంలో ఈ గుహలు మీకు కనబడతాయి. అసలు ఈ బుర్రా గుహలు వెలుగులోకి రావడానికి మనకు ఇంటర్నెట్లో కానీ మిగతా వీడియోస్లో కానీ మనకు 2 కథనాలు ఉన్నాయి. ఒకటి, ఒక గోవులు కాచే అతను తన తప్పిపోయిన గోవుల్ని వెతుక్కుంటూ రాగా ఈ బుర్రా గుహలని కనుక్కున్నాడని, అందులో ఒక శివలింగం ఉందని, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ శివలింగం అందరూ పూజ చేస్తున్నారు. రెండవ థియరీ వచ్చి విలియం కింగ్ అనే ఒక ఫేమస్ జియాలజిస్ట్, ఆయన డిస్కవరీ ద్వారా ఈ గుహలు బయటపడ్డాయన్నది ఇంకొక థియరీ. వీటితో పాటు బుర్రా గుహలకు సమీపంలో ప్రవహించిన గోస్తాని నది ద్వారా కూడా ఈ బుర్రా గుహలు ఏర్పడ్డాయన్నది మరికొందరు చెప్పే థియరీ. అయితే గోవుల కాపరి ద్వారా బుర్రా గుహలు కనుక్కున్నారన్న దానికి నాకు తెలిసినంత వరకు ఎక్కడ ఒక ప్రూఫ్ కానీ దానికి సంబంధించిన ఒక ఎవిడెన్స్ కానీ మనకెక్కడ లేదు. ఇది కేవలం మనకు ఒక మైథలాజికల్ స్టోరీ మాత్రమే. ఇకపోతే రెండవ థియరీ, విలియం కింగ్ బుర్రా గుహల్ని కనుక్కున్నారు అన్నదానికి ఎక్కువ పుస్తకాలు నెట్లో వెతగ్గా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెబ్సైట్లో విలియం కింగ్ డైరెక్టర్ కెపాసిటీలో 1887 నుంచి 1894 వరకు పనిచేసినట్టుగా ఉంది. విలియం కింగ్ చేసిన పరిశోధనలో ఒక పరిశోధన ద అప్పర్ గోండ్వానాస్ అండ్ అదర్ ఫార్మేషన్స్ ఆఫ్ ది కోస్టల్ రీజియన్ ఆఫ్ ది గోదావరి డిస్ట్రిక్ట్, అందులో ఈ బుర్రా కేవ్ గుహలు కనుక్కున్నట్టుగా అందులో చెప్పబడి ఉంది.